హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే, నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయకు. రజనీ అనే ఒక అమ్మాయి ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతూ ఉంటుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పుట్టినప్పుడే చనిపోతారు. ఒక అనాథాశ్రమంలో పెరిగి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వస్తుంది. కాలేజీ హాలిడేస్ ఇచ్చి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయే ముందు ఒక ఫైనల్ ఇయర్ డే ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి అందులో డ్యాన్స్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ వెరీ బ్యూటిఫుల్. అందువల్ల ఆ కాలేజీలో ఉన్న లెక్చరర్స్కి, మిగతా స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గారికి ఆ అమ్మాయి అంటే చాలా అభిమానం. ఆ ఫైనల్ డే ప్రోగ్రాంలో ఈ అమ్మాయి డ్యాన్స్ బాగా చేసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు, మా రజనీ, నీతో నేను ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నా రూమ్కి రా అని చెప్తారు. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ గారు రూమ్కి వెళ్ళి, సార్ నన్ను రమ్మన్నారు దేనికోసం అని అడిగితే ఆయన ఒక 10 నిమిషాలు ఆ అమ్మాయితో మాట్లాడతారు. మాట్లాడి అది ఏంటనేది మీకు చివరిలో తెలుస్తుంది. దీనికి నువ్వు ఒప్పుకుంటే గనక రేపు నాకు ఫోన్ చేయని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తారు. ఈ అమ్మాయికి డైనమలో పడిపోద్ది. ఏంటి ప్రిన్సిపల్ గారు ఫైనల్ డే ఈ రకంగా మాట్లాడారు, ఈ ఆఫర్ ఇచ్చారు అని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయి అనాథాశ్రమంలో పడుకుంటాకి వెళ్ళిన తర్వాత అమ్మాయికి నిద్ర పట్టదు. ఏం చేయాలి? ఒకవేళ డిగ్రీకి అయిపోయింది, వెంటనే ఉద్యోగం వచ్చేస్తే నాకు ఉద్యోగం రాదు. ఇక్కడ అనాథాశ్రమంలో కూడా నేను చిన్నప్పటి నుంచి పెరిగాను, ఇంకా వాళ్ళ మీద ఆధారపడి బతకాలని నాకు లేదు. ఇంతవరకు చూసినందుకు నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని నా కాన్సెప్ట్, నా ఆలోచన. కానీ రేపటి నుంచి నాకు తింటాకే ఉండదు, ఖర్చులు కూడా ఉండవు, ఎలాగా అని చెప్పి ఆలోచించి ప్రిన్సిపల్ గారికి కాన్సెప్ట్కి ఓకే చేసుకొని ఇలా పొద్దున్నే ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, ఎక్కడికి రావాలి అని అడుగుంది. అడిగితే ఆయన ఇంటి అడ్రస్ అది చెప్పి అక్కడికి రమ్మంటారు. తర్వాత రోజు పొద్దున్నే అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయిని ఇంటి ముందు నుంచి కాకుండా పక్క నుంచి వెనక గదిలోకి తీసుకెళ్ళి ఆ గదిలోకి తీసుకువెళ్ళినంటే తలుపులు వేస్తారు. మళ్ళా సాయంత్రం వరకు ఆ ఇంట్లోనే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అనాథాశ్రమం వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఆయన బండి మీద డ్రాప్ చేస్తారు. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉండంగా ఆ అమ్మాయి వెళ్ళే క్రమంలో ఆ అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేయమని, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఎవరు లేరు కదా అని చెప్పి వెంట పడుతూ ఉంటే ఆ అమ్మాయి అంటది, అతని క్యారెక్టర్ కూడా మంచిది కాదని తెలిసింది, నాకు ఇప్పుడే అలాంటి పెళ్లి చేసుకోవాలి అలాంటివి ఏమి లేవు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇంకొకసారి నువ్వు నా దగ్గర ఎలాంటి ప్రపోజల్ చేయొద్దని చెప్పింది. చెప్పినా సరే అతను వినకుండా, అంటే అనాథాశ్రమం దగ్గర అతను ఇల్లు, చెప్పినా సరే వినకుండా రోజు ఇబ్బంది పెడుతుంటే ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ పెడితే ఆ అబ్బాయిని తీసుకెళ్లి కేసు కట్టి లోపలేస్తారు. అప్పటి నుంచి ఆ అబ్బాయికి ఈ అమ్మాయి మీద పగ. ఏదో ఒక రకంగా ఈ అమ్మాయిని నడి రోడ్డు మీదకి లాగాలి అనే ఒక నిర్ణయం మీద ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు దొరకకపోద్దాన్ని చూస్తూ ఉంటాడు. అది కొంతకాలం గడిచిన తర్వాత ఈ అమ్మాయి మామూలుగా ప్రొద్దున్న వెళ్ళటం రావటం ఇది రొటీన్ అయిపోద్ది. ఆ ప్రిన్సిపల్ గారంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక ఆదర్శంగా ఉంటారు. అలాంటిది ఈ అమ్మాయి పొద్దున్న రావటం, వెళ్ళటం, వెనక నుంచి వెళ్ళటం, మళ్ళీ బయటకు వచ్చేయటం, ఆయన బండి మీద తీసుకెళ్ళి డ్రాప్ చేయటం ఈవినింగ్ చీకటి పడిన తర్వాత. ఇవన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు, ఇదేంటి ప్రిన్సిపల్ గారు చాలా మంచివాళ్ళు అనుకున్నాం, భార్య చనిపోయి కనీసం 6 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడు ఈ అమ్మాయిని ఉంచుకున్నాడా అని చెప్పి ఒకళ్ళు మనసులో అనుకుంటారు. ఒకరోజు కలిసినప్పుడు అందరూ మాట్లాడుకొని, అయ్యో ఆవిడ దేవత,
ఆవిడకి అన్యాయం చేసాడు ఈయన, ఇది ఎక్కడ దొరికిందో ఈ అమ్మాయిని ఉంచుకుంటున్నాడని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. చుట్టుపక్కల అందరికీ ఈ అమ్మాయి అంటే ఆయన ఉంచుకున్నాడు అని ఒక నిర్ణయానికి వచ్చేసారు అందరూ. ఒక రోజు అనుకోకుండా ఈ అమ్మాయి కేసు పెట్టిన అబ్బాయి బస్ స్టాండ్కి ఈయన డ్రాప్ చేస్తూ ఉండగా ఆ అబ్బాయి వెహికల్ మీద చూస్తాడు. ఇదేంటి ఈ అమ్మాయి ఎక్కడుంది అని చెప్పి ఏం మాట్లాడడం, మళ్ళీ ఏమనంటే ఈ అమ్మాయి ఏమన్నా మళ్ళా కేసు పెట్టిందేమని చెప్పి కామ్గా ఉంటాడు. సరే అసలు ఎక్కడ ఉంటుంది ఏంటో అబ్జర్వ్ చేయాలని ఇంకా ఆ అమ్మాయిని మళ్ళా ఆ అమ్మాయి యొక్క డ్యూటీ ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉండే క్రమంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళటం, తలుపులు వేయటం. ఒకరోజు ఆ ఇంట్లో నుండి ఒక కొత్త వ్యక్తి వచ్చి ఏవో మాట్లాడి ఆ గేట్ దగ్గర చేతిలో కొన్ని పెట్టి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఆ రోజు నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. ఇదేంటి మొన్న బండి మీద వెళ్ళింది, ఇతను ఎవరో కొత్త వ్యక్తి ఉన్నాడు, ఇతను వచ్చి మళ్ళీ ఈ చేతి డబ్బులు ఇచ్చేదేంటి అని చెప్పి ఓకే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి తర్వాత రోజు పొద్దున్నే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న షాప్ ఉంటుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్దవాడు ఉంటుంది. ఆవిడ అడుగుతారమ్మా ఈ ఇల్లు ఎవరిదేనంటే అది ఒక కాలేజీ ప్రిన్సిపల్ గారి ఇల్లు బాబు అని అంటే, అలాగా అది ఆయన అంటే బాగా మంచి పేరు ఉన్నట్టుంది కదమ్మా అండి. ఏం మంచి పేరు బాబు, భార్య చనిపోయి 6 నెలలు కూడా అవ్వలేదు, రోజు పొద్దున్న వచ్చి వెళ్తుంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని ఉంచుకున్నాడు అంతటికి వీడు షాక్ అయిపోతాడు. ఓకే ఈ అమ్మాయి ఎప్పుడైతే పగ తీర్చుకుందాం అనుకుంటున్నాను కదా ఆ టైం నాకు దగ్గరకు వచ్చేసింది అనుకొని మళ్ళీ ఇంకో 2 రోజులు ఎందుకన్నా మంచి ఒకసారి క్లారిఫై చేసుకుందాం అని చెప్పి మళ్ళా 2 రోజులు ఆ అమ్మాయికి పొద్దున్న ఆ అమ్మాయి టయానికి వెళ్ళే ముందు తర్వాత పొద్దున్నే వెళ్ళేటప్పటికి వెనక నుంచి వెళ్ళటం, సాయంత్రం వచ్చేటప్పటికి ఆ రోజు కూడా ఇంకో కొత్త ఆయన వచ్చి బయటకు వచ్చి బండి మీద తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు. అప్పుడు వీడు అనుకుంటాడు ఆయన ఉంచుకుంటున్నాడా లేకపోతే ఏదైనా అనైతిక కార్యకలాపాలు ఏమన్నా జరిపిస్తున్నాడా అంటే ఇంకా పెద్ద అనుమానం మనకు ఒకసారి వచ్చిన తర్వాత మనం ఎంత ఊహించుకుంటే అది పెరిగిపోతూ ఉంటుంది అనుకొని ఓకే ఇంకా లాభం లేదని డిసైడ్ అయిపోయి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పలానా అడ్రస్ గల ఇంట్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఫోన్ చేస్తాడు. పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఆ ఇంటి గల ప్రిన్సిపల్ గారు అప్పుడు ఉండరు, వీడే తీసుకెళ్తాడు. ఇటు కాదు సార్ ఇటు కాదు, ఇదిగోండి ఈ పక్క నుంచి వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలని వెళ్ళి తలుపు కొడితే చాలాసేపటి వరకు తలుపు తీయదు. ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత తలుపు తీసి వెంటనే వీళ్ళు ఉండేటప్పటికి వెంటనే వాళ్ళని చూసి మళ్ళా తలుపేసి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళా 10 నిమిషాల వరకు ఎంతసేపు కొట్టినారా మళ్ళా బయటికి రాదు. పోలీసులకు కూడా అనుమానం వచ్చింది, ఓకే లోపల ఎవరో ఉండుంటాడు, వీడు పారిపోవటానికి ప్లాన్ చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి చుట్టుపక్కల 4-5 పోలీసు వాళ్ళని జనాలు పెడతానికి ఇలా పోలీసు వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటి పక్కన వాళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడిపోయి ఒక మీటింగ్కి వచ్చినట్టు ఆయన ఇంటి దగ్గర ఉండేటికి అప్పుడే ఆ ప్రిన్సిపల్ గారు బయట నుంచి వస్తారు. వచ్చి ఏంటి వీళ్ళందరూ వీళ్ళు ఉన్నారంటే ఆ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి మా ఇంటికి వచ్చారంటే అయ్యో ప్రిన్సిపల్ గారు మీరా, నేను ఇంకే ఎవరిల్లో అనుకుంటున్నాను, ఇదేంటండి మరి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది సార్ మేము ఏదంటే ఏమనంటే ఇదిగోండి ఇలాగ ఇక్కడ మీ ఇంట్లో ఏదో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వచ్చింది, ఇంకొక మేము తలుపు కొట్టాము అమ్మాయి బయటకు వచ్చింది మళ్ళీ వెంటనే తలుపు వేసేసింది, మరి మేము అంత తలుపు కొట్టినా తీయట్లేదు అనేటప్పటికి ఈయన కూడా వెళ్ళి తలుపు కొడతారు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఆ అమ్మాయి తలుపు తీసి ఇప్పుడు లోపలికి రండి అని చెప్పి పిలుస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఒక 18 సంవత్సరాల పోలియో వచ్చిన అమ్మాయి బెడ్ మీద పడుకొని ఉంటే ఆ అమ్మాయికి అప్పుడే బట్టలు వేసి భోజనం తినిపించి ఆవిడ మధ్యకి వస్తూ ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత అమ్మ నీ మీద ఇలా కంప్లైంట్ వచ్చింది, నువ్వేం చేస్తున్నావు ఇక్కడనని ఆ రూమ్ మొత్తం చూస్తారు. ఎవరైనా పారిపోవటానికి వీలుందేమో చూస్తే వెనక కానీ
పారిపోవటానికి కానీ తలుపులు అలాంటివి ఏమి లేదు. ఒక సింగిల్ రూము. అందులో ఆ పోలియో అమ్మాయికి సరిపడా ఫెసిలిటీస్ కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ అమ్మాయి వెనక నుంచి వచ్చి ఆ గదిలో మాత్రమే ఉంటుంది, ఎటు పారిపోవటం కూడా లేదు అనేటప్పటికి అప్పుడు ప్రిన్సిపల్ గారు మాట్లాడపోయే లోపు, ఆగండి సార్ నేనే చెప్తాను, ఎందుకంటే నింద నా మీద పడింది కాబట్టి, నాకు ఇంకా భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ నింద నేనే క్లియర్ చేసుకోవాలని ఆ రోజు ప్రిన్సిపల్ గారు 10 నిమిషాలు ఏం మాట్లాడారు ఆ వివరాలు చెప్పుద్ది. ఆయన కూతురికి ఆ మనవరాలు చిన్నప్పుడు పుట్టినప్పుడే పోలియోతో పుట్టింది. పిల్లలిద్దరూ, కూతురు అల్లుడు ఇద్దరు ఫారెన్లో ఉంటారు. వాళ్ళ భార్య బతుకున్నంత కాలం ఆ పిల్ల యొక్క బాగోగులన్నీ ఆ ప్రిన్సిపల్ గారి భార్యే చూసేవాళ్ళు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రులు ఫారెన్ నుంచి వస్తారు, కానీ అక్కడ చేస్తున్న జాబ్కి రిజైన్ చేసేసి రావాలంటే ఒక 1 year టైం పడుద్ది. అక్కడ అన్ని సెటిల్మెంట్లు చేసుకొని రావాలి, లేకపోతే వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ వచ్చే సందర్భం ఉంది, కేసు పెట్టే వ్యవహారం ఉంటుంది. అంటే యాక్చువల్గా వాళ్ళ అమ్మగారు చనిపోయారని వచ్చారు వాళ్ళు చూస్తానికి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయే ఉద్దేశంతో వాళ్ళు చూసుకునే అవకాశం లేక అక్కడికి వెళ్ళి మేము రిజైన్ చేసుకొని ఇండియా వచ్చేస్తాము, అప్పుడు వరకు మా అమ్మాయిని చూడటానికి నీకు నెలకి 20,000 రూపాయలు చొప్పున ఇస్తాను, అలాగే వచ్చే సంవత్సరం మా కాలేజీలో పనిచేసే అటెండర్ రిటైర్డ్ అయిపోతుంది, ఆ అటెండర్ పోస్ట్లో నిన్ను వేసుకొని నేను రిటైర్డ్ అయ్యే లోపు నిన్ను పర్మనెంట్ చేసి నీకు నేను ఒక మంచి జీవితం ఇస్తాను అని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. ఆ విషయం అంతా వాళ్ళకి చెప్పేటప్పటికి, మరి ఇందాక నువ్వు తలుపు ముందు కొట్టినమ్మటే తీసి మళ్ళీ తలుపు మమ్మల్ని ఎందుకు వేసేసావంటే, సార్ మీరు వచ్చినప్పుడు నేను అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్, ఒంటి మీద బట్టలేమి లేవు, మీరందరూ గబుక్కులు లోపలికి వచ్చేస్తే గనక ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశం మీద నేను తలుపులేసి ఆ అమ్మాయి వాళ్ళు అంతా క్లీన్ చేసిన తర్వాత డ్రెస్ వేసిన తర్వాత అప్పుడు తీశాను సార్, అందుకే లేట్ అయింది అంటే. సార్ అలాగా సార్, ఈ ఇంట్లో ఈయనొక్కలే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు, వేరే అబ్బాయిలు కూడా వస్తారంటే, సార్ వాళ్ళు మా రిలేటివ్స్ అండి, వాళ్ళు వచ్చినప్పుడు నా ఎదురుగదిలోనే ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు నేను ఊర్లో లేను, అందుకోసమని ఏ రోజు జీతం ఆ రోజే ఆ అమ్మాయికి ఇచ్చేస్తే గనక ఆ అమ్మాయి సంతోషంగా హ్యాపీగా ఉద్యోగం చేస్తుందని చెప్పి నేను ప్రతిరోజు జీతం ప్రతిరోజు ఇచ్చేసేవాడిని. నేను లేనప్పుడు మా బంధువులు వచ్చినప్పుడు వాడు వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి ఆయన లేరు కదా అని వెళ్ళిపోతుంటే పిలిచి ఇలా సార్ ఇమ్మన్నారని చెప్పి డబ్బులు ఇచ్చారండి, ఇది జరిగింది అనేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్చేష్టలు అయిపోతారు. వెంటనే పోలీసు వాళ్ళు వాడిని పట్టుకొని 2 పీకి మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి ఆడి మీద తప్పుడు కేసు ఇచ్చారని చెప్పి వాడి మీద కేసు కట్టేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ ప్రిన్సిపల్ గారి గురించి ఏదైతే చెడ్డగా మాట్లాడుకున్నారో వాళ్ళందరికీ చాలా తప్పు చేశామని సిగ్గుతో తలదించుకుంటారు. ఎందుకనంటే భార్య చనిపోయి 6 నెలలు కూడా ఇవ్వలేదు, ఒక అమ్మాయిని మించేసుకుంటున్నాడు అన్న ఒక నింద వేసి ఆ నిందను నిజం చేసినందుకు. డియర్ ఫ్రెండ్స్, మనలో కూడా ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది, కొంతమంది మీద కోపం ఉన్నప్పుడు కోపం తీర్చుకోవాలని చూస్తాం, మనం ఏదో చెయ్యాలని అనుకుంటాం, ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. మనం అనుకున్నదే నిజం అనుకుంటాం, ఆ నిజం అనుకున్నది ఇంకొక నలుగురి దగ్గర చెప్తాం, ఆ నలుగురు వెళ్ళి ఇంకొక నలుగురికి చెప్తారు, చివరికి అది డిసైడ్ చేసేస్తారు. అందుకోసమనే ఎవరి మీదన్నా నిందేసే ముందు అది ఏంటో క్లారిటీ తెలుసుకున్నప్పుడు నింద వేస్తే వెయ్యొచ్చు, లేకపోతే వేయవలసిన అవసరం కూడా మీకు లేదు. ఎందుకనంటే ఈ లోకంలో ఎవరి లైఫ్ వాళ్ళది. నీకు ఇబ్బంది కలిగించినంత వరకు, బయట వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు ఎవరి జీవితం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు ఉంది. అంతేగాని నీ పనులన్నీ వదిలేసి ఎతటోళ్ళ జీవితంలోకి తొంగు చూసావంటే రేపు అనేక మంది నీ జీవితంలోకి తొంగు చూస్తారు. అటువంటి పరిస్థితి తెచ్చుకొని లేనిపోయిన నిందలేసుకొని అవమానం పాలవద్దని చెప్తున్నాను.
థ్యాంక్ యూ.